హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 గురించి మనం మొన్నే మాట్లాడుకున్నాం కదండి. లైక్ అది డిసెంబర్లో కండక్ట్ చేయబోతున్నారని. చాలానే గ్యాప్ ఉంది కదా, లైక్ ఆగస్ట్ నుండి డిసెంబర్ వరకు. ఈ గ్యాప్లో మనకి చాలానే వేరే ఎగ్జామ్స్, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోస్ట్ కూడా మనకి నోటిఫికేషన్స్ కూడా పడ్డాయండి. సో దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ ఆర్ఆర్బి చూసుకున్నా అవి కూడా నోటిఫికేషన్స్ వచ్చాయండి ఈ గ్యాప్లో. సో మనం ఒకవేళ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమేమి రాయగలం, లైక్ సిమిలర్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి అండ్ ఏమేమి రాయగలం అనేది ఒకసారి చూద్దాం. ఒకవేళ మీరు టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే కనుక మీరు వేరే స్టేట్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చండి. లైక్ వేరే స్టేట్ పీసీఎస్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి కదా, లైక్ ఏపీపీఎస్సీ, తమిళనాడు పిఎస్సీ. బట్ ఏపీపీఎస్సీ అయితే మనకి చాలా సిమిలర్గా ఉంటుందండి. సో ఆ ఎగ్జామ్స్ మనకి రాయొచ్చు. అండ్ ఆల్సో మీరు ఒకవేళ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సెంట్రల్ జాబ్స్ చూస్తున్నట్లయితే ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కూడా రాయొచ్చండి. అండ్ ఒకవేళ మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ గో ఫర్ ఐబీపీఎస్ పీఓ ఆర్ ఐబీపీఎస్ క్లర్క్ జాబ్స్ అయినా, లేకపోతే ఎస్బీఐ పీఓ జాబ్స్ అయినా ఇవి కూడా రాయొచ్చండి. అండ్ దీనిలో మ్యాథ్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు అదర్ ఆఫీషియల్ జాబ్స్ ఏమైనా చూస్తుంటే కనుక యూ కెన్ ఆల్సో రైట్ ఎల్ఐసి ఏఏఓ ఆర్ ఎన్ఐసిఎల్ ఏఓ అని కొన్ని జాబ్స్ ఉన్నాయండి, అవి కూడా రాయొచ్చు. అంతేకాకుండా ఒకవేళ మీరు యూపీఎస్సీ సైడ్లో ఏమైనా రాయాలనుకుంటే కనుక యూపీఎస్సీ సిడిఎస్ అండ్ యూపీఎస్సీ ఎన్డీఏ అని 2 జాబ్స్ ఉన్నాయండి. వాటికి కూడా మీరు అపియర్ అవ్వచ్చు ఆ ఎగ్జామ్స్కి కూడా. ఒకవేళ మీకు రైల్వేస్లో వాటిలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ ఆల్సో రైట్ ఆర్ఆర్బీ ఎగ్జామ్. లైక్ ఆర్ఆర్బీలో కూడా మంచి పోస్టే ఉన్నాయి, లైక్ ఆఫీసర్ పోస్ట్ ఉన్నాయి, లేకపోతే క్లర్క్ ఆర్ అదర్ పోస్ట్ కూడా ఉన్నాయండి. సో యూ కెన్ ఆల్సో రైట్ ఫర్ దట్ ఎగ్జామ్స్. సో మ్యాక్సిమం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటే కనుక దానికి బాగా సిమిలర్గా ఉండేది లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ కూడా సిమిలర్గా ఉండేది అదర్ స్టేట్ పీసీఎస్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అనండి. లైక్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ఇలా బాగా కొంచెం సిమిలర్గా ఉంటుంది. సో వేరే మీరు సెంట్రల్ జాబ్స్ అవి చూడాలనుకుంటే కనుక దానిలో కొంచెం సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కొంచెం వేరీ అవుతూ ఉంటుందండి. లైక్ మ్యాథ్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ కొంచెం ఎక్కువ ఎంఫసిస్ చేసి అడుగుతూ ఉంటారు వేరే ఎగ్జామ్స్లో అయితే. సో దట్స్ ఇట్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ.